పార్టీలో కానీ మహేష్ బాబు కనబడతాడా? ఎవరినైనా క్రిటిసైజ్ చేసినట్టు కనబడతాడా? ఎన్నడూ కనబట్టు. అండ్ హీఈస్ అ వెరీ డీసెంట్ అండ్ క్లియర్ కట్ ఐడియాలజీ ఉన్నది. అందుకే నమ్రత లవ్ చేసుకుంది. అందుకని రామచంద్ర ప్రభు యొక్క ఆ ఫేస్ కట్, ఆ ధ్యాన శ్లోకం చెప్పాను కదా, ధ్యాయేత్ ఆజానుబాహుం. ఆజానుబాహుడా కదా పుట్టాడా మనవాడు? రాముడు ఆజానుబాహుడు. మహేష్ బాబు మోకాళ్ళని టెస్ట్ చేసుకోమనండి మన నెటిజన్స్ అందరినీ, కాళ్ళకి టచ్ అయి ఉంటాయి. అరవింద దళాయతాక్షం. ఆయన యొక్క కళ్ళు, మహేష్ బాబు కళ్ళు, రాముడు కళ్ళు ఇద్దరు కూడా కలవ పువ్వుల్లాగా ఉంటాయి. మళ్ళీ ఎలా చెప్పాడు? అరవింద దళాయతాక్షం రామం ధ్యాయేత్ ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం ధ్యాయేదాజానుబాహుం ధృతశరధనుషం. ధనుస్సు పట్టుకుని ఉంటాడు. అండ్ వెపన్ ఆయన పట్టుకున్నది ఏది కూడా చూడు, అక్కడ సినిమాలో మనకి అతడు సినిమాలో కానీ బిజినెస్ మ్యాన్ సినిమాలో కానీ ఏది మనం తీసుకున్నప్పుడు అతను ఒక వెపన్ 100 మంది వెనకాలంటే ఒక్కసారి ఊహించు అంటాడు, ఫాలో అవుతుంటే పిస్టల్ పట్టుకుని ఆయుధం. అది నిజంగానే సీన్ పిక్చరైజ్ చేసి బ్రహ్మాండం చూపించారు. అలా నవకమల మిలల్లోచనం నీరదాభం. ఆయన కళ్ళు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాయి మహేష్ బాబు, ఎందుకంటే నో టెన్షన్ ఆయనకి, నో బ్యాడ్ హ్యాబిట్స్ ఆయనకి. సో రామచంద్ర ప్రభు లాగా కళ్ళు ఎప్పుడు కూడా 24 గంటలు కూడా అప్పుడే వికసించినటువంటి ఫ్రెష్ తామర పుష్పాల్లా ఉంటాయి మహేష్ బాబు కళ్ళు. రాముడు కూడా అంతే. అందువల్ల ప్రసన్నం ఆయన ముఖం ఎప్పుడు కూడా, రాముడు ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. రామో విగ్రహవాన్ ధర్మ. అందువల్ల ఆయన ఎప్పుడు కబ్జాలు చేయడం ఎప్పుడైనా మహేష్ బాబు చరిత్రలో మనకి ఏమైనా ఎలిగేషన్స్ వచ్చినాయా? వేరే హీరోలకు వచ్చినాయేమో కానీ ఇతను ఎక్కడైనా అన్యాయం చేశాడని కానీ సూపర్ స్టార్ కృష్ణకే లేవు. అటువంటి మహేష్ బాబు గారికి ఎందుకుంటాయి? కాబట్టి 100% రాముడు వాళ్ళ బ్రదర్స్ ని, ఇప్పుడు నరేష్ గారిని ఎంతో ఇదిగా చూశాడు ఆయన మహేష్ బాబు. ఎప్పుడు కూడా ద్వేషించలేదు. విజయ నిర్మల గారిని కూడా కన్న తల్లి చూస్తాడు. రాముడు ఆయన పరిపాలనలో ఎలాగైతే తల్లి మాట జవదాటలేదో, తండ్రి మాట జవదాటలేదో, భార్య ఏకపత్ని వ్రతుడై ఉన్నాడు. కమాన్, ఎనీ ఎలిగేషన్ ఆన్ మహేష్ బాబు విత్ ఎనీ హీరోయిన్? నో. అలా మిగతా వాళ్ళ మీద ఉండొచ్చు. అందువలన ఈ ఈజ్ వెరీ డీసెంట్ హీరో అండ్ వెరీ పవర్ఫుల్ యాక్టర్ అండ్ ఇన్వాల్వ్ అవుతాడు ఆ క్యారెక్టర్ లో. మళ్ళీ నిజంగా రామచంద్ర ప్రభు రాముడిగా ఎన్టీఆర్ వేశారు, మళ్ళీ అంత పేరు మన మహేష్ బాబుకే వస్తుంది, ఇంకెవ్వరికి రాదు. ఎందువల్లంటే ఇన్వాల్వ్ అయి చేస్తాడు. అంతేకాదు రామారావు గారు కూడా రాముడు కృష్ణుడు పాత్రలు చేసినప్పుడు నేల మీద పడుకోవడం, వెజిటేరియన్ ఫుడ్ తినడం ఇలాంటి హ్యాబిట్స్ చేశారు. సో ద సేమ్ ఎక్సర్సైజెస్ ని, సేమ్ ప్రాక్టీసెస్ ని మహేష్ బాబు ఇస్ అ వెరీ లర్న్డ్ స్కాలర్. ఆయన వెరీ ఇంటెలిజెంట్ అండ్ వెరీ డీసెంట్.